సంసిద్ధం. డేట్ టైం మీరు ఫిక్స్ చేసినా సరే మమ్మల్ని డిసైడ్ చేయమన్నా ఓకే. బట్ వన్ కండిషన్, కేసీఆర్ చర్చకు రావాలంటూ పట్టుబడుతోంది కాంగ్రెస్. అసెంబ్లీలో చర్చిద్దాం, కేసీఆర్ స్పీకర్కు లేఖ రాయాలంటున్నారు అధికార పార్టీ లీడర్లు. అసెంబ్లీ నిర్వహించే అధికారం మీ చేతిలో పెట్టుకుని కేసీఆర్ను లెటర్ రాయమనడం ఏంటనేది బీఆర్ఎస్ అభ్యంతరం. కేసీఆర్ చర్చకు రావాలని కాంగ్రెస్ మంకుపట్టు ఎందుకు? సీఎం రేవంత్ వేసిన స్కెచ్ వర్కౌట్ అవుతుందా? తెలంగాణ గట్టుపై సవాళ్ల రాజకీయం. కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాళ్లు ప్రతి సవాళ్లు. ఏ అంశమైనా అసెంబ్లీలో చర్చిద్దామంటున్న సర్కార్. అసెంబ్లీ పెట్టాలని స్పీకర్కు కేసీఆర్ లేఖ రాయాలంటున్న కాంగ్రెస్. కేసీఆర్ లేఖ రాయాలన్న డిమాండ్ వెనుక ఆంతర్యమేంటి? ఇరిగేషన్ అయినా రైతు సంక్షేమం అయినా సబ్జెక్టు మరేదైనా సరే చర్చకు రెడీ. కాకపోతే కేసీఆరే చర్చకు రావాలంటున్నారు అధికార పార్టీ నేతలు. కేటీఆర్ హరీష్ ది తమ స్థాయి కాదని కాంగ్రెస్. హస్తం పార్టీ లీడర్ల స్థాయికి తాము చాలని కేటీఆర్ హరీష్ మాటకు మాటతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఈ క్రమంలో సవాళ్లు ప్రతి సవాళ్లు న్యూస్ హెడ్లైన్ గా మారాయి. లేటెస్ట్ గా కాళేశ్వరం, బనకచెర్లపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఈ క్రమంలో బనకచెర్లపై చర్చకు రావాలని కాంగ్రెస్ సవాల్ విసిరితే ఆ సవాల్ను స్వీకరించింది బీఆర్ఎస్. తరువాత రైతు సంక్షేమంపై చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీకి సవాల్ విసరడంతో రాజకీయం మరింత హీటెక్కింది. రైతు రాజ్యంపై పార్లమెంట్ లేదా అసెంబ్లీలో చర్చ పెడదామని ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ కు సీఎం రేవంత్ సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్లారు. అయితే రేవంత్ చర్చకు వెళ్లకపోవడంతో సీఎం విసిరిన సవాల్ బూమ్రాంగ్ అయిందంటోంది బీఆర్ఎస్. అందుకే కాంగ్రెస్ నేతలు కేసీఆర్ సభకు రావాలని, స్పీకర్కు లేఖ రాయాలని కొత్త రాగం అందుకున్నారని కారు పార్టీ లీడర్లు అటాక్ చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఉండగా ఎక్కడో చర్చ పెట్టడం ఎందుకంటోంది కాంగ్రెస్. ఏ అంశంపై అయినా సరే అసెంబ్లీలో చర్చిద్దామంటోంది. అంతేకాదు, చర్చకు కేసీఆర్ రావాలని సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలు మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పైగా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్ఏ స్పీకర్కు లేఖ రాయాలనే డిమాండ్ను కూడా తెర మీదకు తెచ్చారు హస్తం పార్టీ లీడర్లు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అధికారం, అవకాశం మీ చేతుల్లో పెట్టుకుని కేసీఆర్ను స్పీకర్కు లేఖ రాయాలని డిమాండ్ చేయడమేంటంటూ అటాక్ చేస్తోంది బీఆర్ఎస్. సభానాయకుడి హోదాలో రేవంత్ రెడ్డి ఎప్పుడు కావాలంటే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఛాన్స్ ఉండగా కేసీఆరే లేఖ రాయాలని కోరడంలో ఆంతర్యమేంటన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇదే అంశాన్ని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు పదే పదే లేవనెత్తుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టే అధికారం తమ చేతుల్లో ఉన్నా స్పీకర్కు కేసీఆర్ లేఖ రాయాలని సీఎం రేవంత్, మంత్రుల డిమాండ్ వెనుక ఓ తెరకాసు ఉందట. అధికారం కోల్పోయాక మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ చర్చలో పాల్గొనడం లేదు. ఈ 18 నెలల కాలంలో కేవలం 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. కానీ ఇంతవరకు అసెంబ్లీలో మాట్లాడలేదు. ఇప్పుడు సవాళ్లు విసురుకుంటున్న అంశాలపై అసెంబ్లీలో చర్చ పెట్టినా ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు వస్తారన్న గ్యారంటీ లేదంటోంది అధికార కాంగ్రెస్. అందుకే స్పీకర్కు కేసీఆరే లేఖ రాస్తే అప్పుడు తప్పకుండా ఆయన సభకు రావాల్సి ఉంటుందనేది అధికార పార్టీ స్కెచ్ అట. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొదలు విద్యుత్ కొనుగోళ్లు, ఫోన్ ట్యాపింగ్,